రైట్ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ఆగడాలపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన పోలీసులు గోపాలాపురం పిఎస్ కు తరలించారు. కీలక ఫైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని లోపలే ఉంచి ప్రశ్నించిన పోలీసులు రాత్రి 2:30 తర్వాత సిబ్బందిని పంపించారు. పుట్టిన బేబీకి క్యాన్సర్ అవడంతో దంపతులకు అనుమానం వచ్చింది. DNA పరీక్షలు చేయడంతో వీర్యం తమది కాదని నిర్ధారించారు. వైజాగ్, విజయవాడలో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. సరోగసి కోసం పెద్ద ఎత్తున వీర్యం నిల్వ చేసినట్లు గుర్తించారు. వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు గుర్తించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లలో పనిచేస్తున్న 7గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. విజయవాడ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కీలక విషయాలు గుర్తించారు. 9 రోజుల పాటు ఆసుపత్రిలో డాక్టర్ నమ్రత హోమాలు నిర్వహించారు. బీహార్ నుంచి పూజారులను పిలిపించి హోమాలు చేయించిన నమ్రత వ్యాపార అభివృద్ధి కోసం హోమాలు చేయించారు. బెజవాడ సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో 3 డాక్టర్ల ద్వారా కార్యకలాపాలు కొనసాగించారు. డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో బెజవాడ సెంటర్ నిర్వహించగా డాక్టర్ సోనాలి ఆధ్వర్యంలో పేషెంట్స్ కు చికిత్స అందిస్తున్నారు. రైట్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా అయితే చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ప్రస్తుతం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుల మోసాలనేవి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి. వీళ్ళు ఏకంగా భార్యాభర్తలు బిడ్డలు లేనటువంటి వాళ్ళు వచ్చి తమకు పిల్లలు కావాలని సంప్రదించినప్పుడు వారిని ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారు, ఎంత కొన్ని లక్షల రూపాయలను ఎలా కొల్లగొట్టి వారికి చివరికి వేరొక వారి పిల్లల్ని వీళ్ల పిల్లలుగా నమ్మించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీని వెనకాల ఒక పెద్ద ప్రొసీజర్ అనేది దాగి ఉంది. ఇక ఇప్పుడు సికింద్రాబాద్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి యొక్క సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రతను అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు సికింద్రాబాద్లో యొక్క సెంటర్లో సోదాలు నిర్వహించిన తర్వాత ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి సెంటర్ నిర్వాహకురాలు నమ్రత, అలాగే ఆమెకు సహకరించినటువంటి మరొక 6 టెక్నీషియన్లు, ఈ ప్రొసీజర్లో ఇన్వాల్వ్ అయినటువంటి 6 టెక్నీషియన్లను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. వారికి కొద్దిసేపటి క్రితమే గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్కు తరలించబోతున్నారు. ఇక ఈ కేసులో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్కు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో అనేక కీలక అంశాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. అసలు వీళ్ళు ఏ రకంగా అటు పిల్లలు లేనటువంటి భార్యాభర్తలను ఎలా మోసం చేస్తున్నారనే దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేవి ఎఫ్ఐఆర్ కాపీలో నమోదయ్యాయి. అయితే మరోవైపున మనకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి వీళ్ళు అనేక మంది ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్స్ పిల్లలు లేక గత కొంతకాలం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళను టార్గెట్ చేసుకునే యొక్క దందాకు తెరతీస్తూ ఉన్నారు. మరోవైపు వారి యొక్క శాంపిల్స్ కాకుండా వేరొకరి స్పెర్మ్ శాంపిల్స్ ని ఇంజెక్ట్ చేయించి సరోగసి పద్ధతి ద్వారా కావచ్చు, IVF ద్వారా కావచ్చు, సో అనేక పద్ధతులలో ఇతరులకు పిల్లలను కలుగుతున్నట్లు కూడా నమ్మించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది యువకులకు వారి యొక్క స్పెర్మ్ శాంపిల్స్ ను కలెక్ట్ చేసినందుకు డబ్బులు చెల్లించి చాలా సీక్రెట్ గా వాటిని ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి ల్యాబ్లకు పంపించడం జరుగుతుంది. ఏకంగా కొన్ని పార్న్ వీడియోలను చూపించి వాళ్ళ దగ్గర ఈ స్పెర్మ్ శాంపిల్స్ ను కలెక్ట్ చేసినటువంటి బండారం కూడా వెలుగులోకి వచ్చింది. దీని వెనకాల ఈ కథ మొత్తాన్ని కూడా నడిపిస్తున్నటువంటి సెంటర్ నిర్వాహకురాలు నమ్రతను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఆమెకు సహకరించినటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరెవరు ఉన్నారనేది కూడా ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను పోలీసులు మీడియా ముందు ఉంచబోతున్నారు. ఇక ప్రస్తుతం సికింద్రాబాద్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో అనేక కీలక అంశాలు, ఎప్పుడైతే
బాధితులు వచ్చి తమకు ఫిర్యాదు చేసిన తర్వాత ఎప్పుడే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ను వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ద్వారా వచ్చినటువంటి వివరాలన్నింటిని కూడా ఎఫ్ఐఆర్ కాపీలో నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే రాజస్థాన్ కు చెందినటువంటి సోనియా దంపతులు 2024లో నమ్రతను సంప్రదించారు. యొక్క సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను సంప్రదించి తమకు పిల్లలు లేరు, పిల్లల కోసం తాము ప్రయత్నం చేస్తున్నామనేటువంటి విషయాన్ని ఈ యొక్క సెంటర్కు వచ్చి ట్రీట్మెంట్లో భాగంగా వాళ్ళు వచ్చినప్పుడు ఆ సెంటర్ నిర్వాహకులు మొదటగా వారికి ఐవీఎఫ్ ప్రొసీజర్ను వారికి ప్రిఫర్ చేయడం జరిగింది. ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా పిల్లలు కలుగుతారు అని చెప్పినప్పుడు వారు ఏ రకంగా పిల్లలు కలిగినా సరే తమకు పిల్లలు కావాలి కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు అంతా కూడా తాము భరిస్తామనేటువంటి విషయం చెప్పిన తర్వాత దాదాపు 30 లక్షల రూపాయల ఖర్చు అవుతుందనేటువంటి విషయాన్ని ఆ దంపతులకు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క సెంటర్ నిర్వాహకులు 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో వాళ్ళు దానికి కూడా ఓకే అన్నారు. మొత్తం 2024 నుంచి మొన్న ఆ బాబు పుట్టేంత వరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక సంవత్సర కాలంలోనే 30 లక్షల రూపాయలను, మొదట 15 లక్షల రూపాయలను చెక్ రూపంలో తీసుకున్నారు, మరొక 15 లక్షల రూపాయలను వివిధ రూపాల్లో ఇటు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మరోవైపున నగదు రూపంలో తీసుకోవడం జరిగింది. ఇక ఎప్పుడైతే ఆగస్టు 2024న డాక్టర్ నమ్రతను అప్రోచ్ అయ్యారు భార్య సోనియా దంపతులు. తర్వాత ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ను ప్రిఫర్ చేసిన అనంతరం 15 లక్షల రూపాయలను చెక్ రూపంలోను 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక వీరి యొక్క ప్రొసీజర్లో భాగంగానే వీరికి మొదట చెకప్లు చేయాలని చెప్పి మొదట వాళ్ళని విశాఖపట్నంలో ఉన్నటువంటి మరొక బ్రాంచ్కు పంపించారు. అక్కడకు పంపించి కేవలం టెస్టులకు పరీక్షలకు మాత్రమే 66,000 రూపాయలను వసూలు చేయడం జరిగింది. 66,000 రూపాయలను వసూలు చేసిన తర్వాత వాళ్ళకు కొన్ని పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలు నిర్వహించి సెప్టెంబర్ 25న 2024లోనే సెప్టెంబర్ 25వ తారీఖున సరోగసి ద్వారా ఒక ఆరోగ్యకరమైనటువంటి పిండాన్ని ఏర్పాటు చేస్తున్నామనేటువంటి విషయం చెప్పారు. సరోగసి అంటే చాలా మందికి తెలిసిందే, అద్దె గర్భం, వేరొక మహిళకు సంబంధించినటువంటి గర్భాన్ని ఇటు యొక్క ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నటువంటి వారి యొక్క ఆ మహిళ యొక్క అండాన్ని అలాగే భర్త యొక్క స్పెర్ముని వీర్య కణాలను రెండింటిని కూడా వేరొక మహిళకు ఇంజెక్ట్ చేయించి ఆమె యొక్క గర్భం ద్వారా పిల్లలు పుట్టించినటువంటి విధానం ద్వారా యొక్క సరోగసి అనేది విధానం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి ప్రొసీజర్ను స్టార్ట్ చేశారు. ప్రారంభ సంప్రదింపు దశలో నమ్రతతో పాటు సౌమ్య అనేటువంటి మరొక డాక్టరు యొక్క ప్రొసీజర్ మొత్తాన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించింది. కొంతకాలం పాటు పర్యవేక్షించిన తర్వాత ఆమెను కూడా సైడ్ చేయడం జరిగింది. ఇక డెలివరీ అనేది మొత్తం ఈ ప్రక్రియ అంతా జరుగుతున్నటువంటి సందర్భంలోనే డెలివరీ అనేది జూన్ 12 నుంచి 19వ తేదీలోపు జరుగుతుంది డెలివరీ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అయితే జరుగుతున్నటువంటి ప్రొసీజర్ అంతా కూడా జరుగుతూ ఉన్నప్పటికీ తమ దగ్గర నుంచి శాంపిల్స్ కలెక్షన్ అనేది జరగట్లేదు. తమ భర్త విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆయన యొక్క డిఎన్ఏ శాంపిల్స్ ను కలెక్ట్ చేసుకొని తర్వాత పుట్టేటువంటి బిడ్డతో దాన్ని మ్యాచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. సో ఆ ప్రక్రియను స్టార్ట్ చేయండి అనేటువంటి విషయాన్ని బాధితులు తెలియజేసినప్పుడు దానికి కూడా నిరాకరించారు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వేరే వ్యక్తులకు సంబంధించినటువంటి వీర్యాన్ని ఇంజెక్ట్ చేయించి ఆ రకంగా పిల్లలను కలగజేయాలను ప్రయత్నాలను ముమ్మరం చేశారు కాబట్టి ఆ రకమైనటువంటి కుట్రలో ఉన్నారు కాబట్టి భర్త దగ్గర నుంచి ఎటువంటి డిఎన్ఏను తీసుకునేందుకు కూడా నిరాకరించడం జరిగింది. ఇక తర్వాత జూన్ 4వ తేదీన సరోగసీ ప్రొసీజర్ కంప్లీట్ అయ్యి ఒక నవజాత శిశువు జన్మించింది. ఈ బిడ్డ మీ బిడ్డే అనే విషయాన్ని తెలియజేసినప్పుడు ఆ బిడ్డకు ఖచ్చితంగా మొదట వాళ్ళు సంతోషపడ్డారు. చాలా కాలం తర్వాత పిల్లలు పుట్టారనేటువంటి విషయంతో ఆ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇప్పటి వరకు తండ్రి యొక్క డిఎన్ఏతో ఆ విషయం బాబు అసలు మ్యాచ్ అయ్యాడా లేదా అనేటువంటి విషయం ఒక డౌట్ అనేది వాళ్ళ మధ్యలో మిగిలిపోయింది. దాదాపు 30 లక్షల రూపాయలకు పైగానే ఖర్చు పెట్టి ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రొసీజర్ను స్టార్ట్ చేయాలన్నప్పుడు కూడా నిరాకరించడంతో వాళ్ళు వేరొక ప్రాంతంలోనే వీళ్ళు ఢిల్లీలోని వసంత్ కుంజ్ ఫోరెన్సిక్ ల్యాబ్ను సంప్రదించి అక్కడ వాళ్ళు యొక్క బాబుతో ఉన్నటువంటి డిఎన్ఏని వీళ్ళ యొక్క డిఎన్ఏని మ్యాచ్ చూసినప్పుడు ఇది అసలు వాళ్ళ బాబు కాదన్నటువంటి విషయం బయటపడింది. ఎందుకంటే జన్మించినటువంటి బాబుకు కొంతకాలం తర్వాత క్యాన్సర్ వ్యాధి వచ్చింది. క్యాన్సర్ వ్యాధి రావడంతో అసలు తమ కుటుంబాలలో ఎవరికి క్యాన్సర్ పరమైనటువంటి ఏది ఒక పాస్ట్ హిస్టరీ అనేది ఏమి లేకుండా ఇప్పుడు కొత్తగా జన్మించినటువంటి చిన్న బాబుకు ఎలా క్యాన్సర్ అనేది అటాక్ అవుతుంది అనే విషయం ఒక అనుమానం వచ్చి వాళ్ళు బాబు డిఎన్ఏను భర్త డిఎన్ఏను వెళ్ళి మ్యాచ్ చేసి చూసినప్పుడు అది మిస్ మ్యాచ్ అయింది. ఒక ప్రైవేట్ ల్యాబ్ లో చూపించినప్పుడు ఆ తర్వాతే వీళ్ళ యొక్క దందా అనేది వీళ్ళ యొక్క మోసం అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత వచ్చి ఎక్కడైతే వాళ్ళు యొక్క ట్రీట్మెంట్ అనేది చేసుకున్నారో నమ్రతను సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులను వచ్చి నిలదీయడంతో వాళ్ళ తప్పు ఒప్పుకున్నారు.
సో ఈ రకంగా వీరిని వేరొక వ్యక్తుల యొక్క వీర్యంతో భార్యకు ఇంజెక్ట్ చేయించి అద్దె గర్భాల ద్వారా సరోగసీ ప్రొసీజర్లు అలాగే ఐవీఎఫ్ ప్రొసీజర్లను చేస్తున్నటువంటి వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది. ఇదంతా కూడా గత కొంతకాలం నుంచి జరుగుతోంది. అయితే దాదాపు 9 సంవత్సరాల క్రితమే వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలకు సంబంధించినటువంటి వ్యవహారం బయటపడిన తర్వాత వీళ్ళు అప్పుడు ఆ హాస్పిటల్ను సీజ్ చేయడం జరిగింది. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను సీజ్ చేసిన తర్వాత వేరే రాంగ్ రూట్లలో అనుమతులను తెచ్చుకొని మరలా కార్యకలాపాలను కొనసాగించి ఈ రకమైనటువంటి మోసాలకు పాల్పడుతున్నటువంటి వ్యవహారం అనేది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ప్రస్తుతం నిన్న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా తనిఖీలు చేసిన తర్వాత ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి బ్రాంచ్, మరోవైపు విజయవాడలో ఉన్నటువంటి బ్రాంచ్లతో పాటు తెలుగు 2 రాష్ట్రాల్లో వీరుకున్నటువంటి బ్రాంచ్లు మొత్తాల్లో జరుగుతున్నటువంటి మోసాల యొక్క వ్యవహారాన్ని కూడా గుట్టురట్టు తేల్చారు. ఆమె ఏ రకంగా నమ్రత నిర్వాహకురాలు కేవలం పనున్నప్పుడు మాత్రమే ఇట్లా ఐవీఎఫ్ ప్రొసీజర్లు, సరోగసీ ప్రొసీజర్లు పెద్ద మొత్తంలో డబ్బులు దండుకోవచ్చు అనుకున్న విషయం తెలిసిన తర్వాత మాత్రమే ఇతర బ్రాంచ్లకు వెళ్ళి ఈ ప్రొసీజర్ను దగ్గరుండి చూసుకున్నటువంటి విధానాన్ని మొత్తాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జలాశయాలు, వాగులు, వంకలు వరద నీటితో నిండుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి గంటకు పెరుగుతూ ఉగ్రరూపం దాలుస్తోంది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికలను జారీ చేయనున్నారు. తాలిపేరు ప్రాజెక్టు కూడా వరద నీరు చేరి నిండుకుంటను తలపిస్తోంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై మరింత సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ అందిస్తాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఇటు వాగులు, వంకలు పొర్లిపడుతున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో జనజీవనం అయితే స్తంభించినట్టుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా ఈ వర్షపాతం అధికంగా నమోదవుతుండటంతో ఇటు అంటే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఇప్పుడు రిజర్వాయర్లకు కూడా నీరు అధికంగా వచ్చి చేరుతుండడం అదంతా కూడా నిండుకుండలాగా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఇటు కిన్నెరసాని ప్రాజెక్టు కావచ్చు, తాలిపేరు, ఇటు గోదావరికి కూడా వరద నీటి ప్రవాహం పెరుగుతున్నట్టుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే గోదావరి ప్రస్తుతానికి 35 అడుగులకు పైగా ప్రవహిస్తుంది. అయితే గంటకు కూడా దాని ఉధృతి పెరుగుతున్నట్లుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా ఏదైతే 43 అడుగులు చేరినట్లయితే కూడా అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. అదేవిధంగా అంటే గతంలో చూసుకుంటే ఏదైతే గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఏదైతే 2-3 ప్రమాద హెచ్చరికలు దాటి మరి ఒక గోదావరి ప్రవహించినట్లుగా కూడా చూడొచ్చు. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక సుమారు 6-7 సార్లకు పైగా కూడా ఇక అంటే గత సంవత్సరం ఈ యొక్క మొదటి ప్రమాద హెచ్చరిక దాటి నీరు ప్రవహించినట్టుగా కూడా చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు ఏదైతే ఈ యొక్క వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రవహిస్తున్నటువంటి గోదావరి నీటి మట్టమే అధికంగా ఉన్నట్టుగా కూడా చూడొచ్చు. అయితే 43 అడుగులకు చేరినట్లయితే మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారని, ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దంటూ అధికారులు అంటే ఆజ్ఞలు కూడా జారీ చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. కిన్నెరసాని రిజర్వాయర్ లో కూడా నీరు అంటే వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి నిండు కుండలాగా అయితే కిన్నెరసాని కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం 407 అడుగులతోటి ఉన్నటువంటి 407 అడుగులు దాని కెపాసిటీ ఉండగా ఇప్పటికి ప్రస్తుతానికి 404 అడుగులు దాటి కూడా ఈ యొక్క నీరు ఈ యొక్క కిన్నెరసాని ప్రాజెక్టుకు వస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. మొత్తం 8000 క్యూసెక్ల కూడా అంటే రాత్రి చూసుకుంటే 2 గేట్లను ఎత్తి 8000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఏదైతే అంటే ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఈ యొక్క కిన్నెరసాని ప్రాజెక్టుకు సంబంధించి రాత్రిపూట మాత్రమే ఈ గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో ఈ రోజు కూడా గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తానంటూ కూడా అధికారులు వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే తాలిపేరు ప్రాజెక్టు కూడా ఈ వరద నీరు భారీగా వచ్చి చేరుతుంటే దాన్ని 16,000 క్యూసెక్ల వరకు కూడా నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. మొత్తం ఇప్పటికి 5 గేట్లను ఎత్తి ఈ యొక్క నీటిని అయితే దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఇక అదే విధంగా మనము సింగరేణి ప్రాంతాలైనటువంటి ఇల్లందు కావచ్చు, అంటే ఇల్లందు మనుగూర్లలో కూడా ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించి అక్కడ బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడినట్లుగా కూడా చూడొచ్చు. ఇల్లందుకు సంబంధించి ఇప్పటికి 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి, అదే విధంగా ఓబి మట్టి వెలికితీత పనులకు కూడా ఆటంకం ఏర్పడినట్లుగా కూడా చూడొచ్చు. ఇక మనుగూరు సంబంధించి మొత్తంగా ఇప్పటికీ 283 కోట్లకు పైగా ఈ యొక్క సింగరేణికి నష్టం వాటిల్లిందని అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి పనులకు కావచ్చు, లేకపోతే ఇటు ఓబి పనులకు కూడా ఆటంకం ఏర్పడినట్లుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా వీటితోటి పాటు ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు లో లెవెల్ చట్టాలు కావచ్చు,
లేకపోతే లో లెవెల్ వంతెనలు కొన్ని చోట్ల అంటే వాగు ఏదైతే గతంలో అంటే నిన్నటి వరకు కూడా అధిక వర్షపాతం నమోదవుతుంటే అక్కడ ఆ నీరంతా కూడా వాటి పైకి వచ్చి రహదారులు అంటే గ్రామాల మధ్యలో ఉన్నటువంటి రహదారుల అంటే మునిగిపోవడంతో వాటి మధ్య రవాణా సౌకర్యాలు నిలిచినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు తెలంగాణకు మరొక 2-3 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అంటే భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మొత్తంగా ఏజెన్సీ గ్రామాలతోటి మిళితమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ప్రాంతాలకు రహదారి సౌకర్యం కూడా కరెక్ట్ గా లేదు. ఏదైతే ఒకవేళ ఈ వర్షపాతం అధికంగా నమోదైతే మాత్రం వారు హాస్పిటల్కి కానీ గర్భిణీ స్త్రీలను హాస్పిటల్కి తీసుకెళ్లేందుకు కూడా వారందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలియదు. అయితే దీంతో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలను ఇప్పటికే అంటే పునరావాస కేంద్రాలు కావచ్చు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని వారు సూచించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఇప్పుడు గోదావరి వరద ప్రవాహం పెరుగుతుండటంతో అంటే గోదావరి వరద ప్రవాహం పెరిగినట్లే మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక అంటే వస్తే మాత్రం కొన్ని గ్రామాల వరకు ముంపు వాటిల్లే అవకాశం ఉంది. రెండవ ప్రమాద హెచ్చరికకు మరికొన్ని గ్రామాలు ఈ విధంగా అంటే స్టెప్ బై స్టెప్ అవకాశం ఉండటంతో అధికారులు దానిపై ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే మొదటి ప్రమాద హెచ్చరికలో ఒకవేళ అంటే మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ఒకవేళ గోదావరి ఉధృత ప్రవహిస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అదేవిధంగా రెండో ప్రమాద హెచ్చరికకు కానీ ఈ యొక్క గోదావరి వరద చేరే అవకాశం ఉంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి వారిని కూడా అంటే వీరిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామంటూ అధికారులు చెప్తున్నారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా వీరు ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇటు జనజీవనం అస్తవ్యస్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే పుట్టకుటి కోసం అంటే ఏదైతే రోజు కార్మికులు కావచ్చు లేకపోతే వీరందరూ కూడా ఈ వర్షాలతోటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ యొక్క వర్షపాతంతో లో లెవెల్ చెప్టలలో వరద నీరుతోటి వీరందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా వీరందరినీ కూడా ఎవరు కూడా ఇటు చేపల వేట కావచ్చు లేకపోతే ఎవరు వెళ్ళొద్దని వీరైతే ఆజ్ఞలు జారీ చేసిన నేపథ్యంలో వీరందరినీ కూడా జిల్లా ప్రజలందరూ వీరిని తూచా తప్పకుండా పాటించాలని అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా నెలకొని ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. కెమెరా ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్ర. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అరేబియా సముద్రంలోని ఒక డిప్రెషన్ ప్రభావంతో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్పపీడనం కారణంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొమరంభీం జిల్లాకు భారీ వర్షాల అలర్ట్ ఇవ్వడంతో పాటు మిగతా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏపీలోని ఏలూరు జిల్లాకు భారీ వర్షాల అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు గోదావరికి భారీగా చేరుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయదుర్గం పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మణికొండ షిరిడి సాయినగర్ లో అన్న వద్ద ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు వేణుగోపాల్.
ఏపీ రాజమహేంద్రవరంకి చెందిన గుట్టల వేణుగోపాల్ సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీవితంపై విరక్తి చెందిన వేణుగోపాల్ ఉరివేసుకొని బలవన్మరణం చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయదుర్గం పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మణికొండ షిరిడి సాయినగర్ లో అన్న వద్ద ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు వేణుగోపాల్. ఏపీ రాజమహేంద్రవరంకి చెందిన గుట్టల వేణుగోపాల్ సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీవితంపై విరక్తి చెందిన వేణుగోపాల్ ఉరివేసుకుని బలవన్మరణం చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. పవన్, జీవితంపై విరక్తితో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వేణుగోపాల్ అనే 26 సంవత్సరాల యువకుడు ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని కూడా చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే హైదరాబాద్ రాయదుర్గంలో అన్నా వదినలతో కలిసి ఉంటున్న యొక్క వేణుగోపాల్ 24వ తేదీన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బాగానే మాట్లాడారు. అయితే 25వ తేదీన మాత్రం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పక్కన ఉన్న వారికి వేణుగోపాల్ సంబంధించి కూడా ఆరా తీయాలని చెప్పి కూడా ఫోన్ చేశారు. అయితే పక్కన ఉన్న వ్యక్తి చూడగా అప్పటికే ఉరి వేసుకొని ఆత్మహత్య కూడా పాల్పడ్డారు. అయితే యొక్క విషయంతో మృతదేహాన్ని కూడా ఉస్మానియా థ్యాంక్ యూ పవన్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5 రోజులుగా అంతరాయం లేకుండా వర్షం కురుస్తోంది. మొదటి 2 రోజులు మోస్తారు వానలు పడినా ఆ తర్వాత నుంచి ముసురు పట్టింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, వాగులు, వంకలు జలకళ సంతరించుకున్నాయి. పలు వాగులు ఉప్పొంగిపోతుండగా చెరువులు అలుగులు పారుతున్నాయి. దీంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలపై తాజా సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్, అదేవిధంగా వైరా నియోజకవర్గంలో వైరాజ్ రిజర్వాయర్ పూర్తిగా జలకలను అయితే సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మున్నేరు పరివాహక ప్రాంతాల్లో పూర్తిగా అటు నిండి కూడా అంటే వరద ఎగువను కురుస్తున్న వర్షాల నేపథ్యంలోనే లోతట్టు ప్రాంత ప్రజలను కావచ్చు, అదేవిధంగా పరివాహక ప్రాంత ప్రజలకు కూడా ఇప్పటినే అప్రమత్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జలాశయాలు పూర్తిగా నీటితో కూడా అంటే సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రధానంగా మున్నేరు పరివాహక ప్రాంతంలో గతంలో కూడా గత సంవత్సరంలో భారీగా వరదలు రావడంతో పాటుగా పూర్తిగా ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించిన నేపథ్యంలో ఈసారి అటువంటి పరిస్థితులు దాపురించకుండా ప్రత్యేకంగా అధికారులు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మున్నేరు పరివాహక ప్రాంతంలో దాదాపుగా 13 అడుగుల పై మేర కూడా మున్నేరు వస్తుండటంతో ఈ లోతట్టు ప్రాంత ప్రజలు కావచ్చు, అదేవిధంగా పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఏదైనా విపత్తు సంభవిస్తే ఖచ్చితంగా 1077 నెంబర్ కి కాల్ చేయాలని చెప్పేసి, ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ అనిల్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా ఆ విధంగా కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఏదైతే అయితే ముంపు సంభవించే నేపథ్యంలోనే వారికి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాలేరు రిజర్వాయర్ దాదాపుగా 23 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం ఉండగా ఇప్పటికే 22 అడుగుల నీటి మట్టం కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైరా రిజర్వాయర్ దాదాపుగా 18.3 అడుగుల నీటి మట్టం ఉండగా అది పూర్తి స్థాయిలో నిండి ఇప్పటికే అది
అంటే పూర్తి స్థాయి అలుగు పారుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలోనే ఇటు పాలేరు, ఆకేరు, మున్నేరు, ఇటు బుడమేరు పూర్తి స్థాయిగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ, అదే విధంగా పోలీసు, ఇటు రెస్క్యూ సిబ్బంది కూడా ప్రత్యేకంగా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా కార్యాచరణ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లో లెవెల్ కాజ్వేలు కావచ్చు, అదే విధంగా ప్రత్యేకంగా ఉన్నటువంటి చాప్టాల వద్ద కూడా ప్రత్యేకంగా అధికారులు కూడా అంటే వెళ్లకుండా కూడా చూస్తున్నారు. ఇక ఏదైతే రహదారుల మధ్య కూడా పూర్తిగా ఏదైతే లో లెవెల్ కాజ్వేలు పూర్తిగా నీటి మట్టంతో నిండిపోయి ఉండడంతో రహదారులకు అంటే పలు ప్రయాణాలకు కూడా ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో కూడా అధికారులు కూడా అప్రమత్తమై ఏదైతే ట్రాక్టర్లు కావచ్చు, అదే విధంగా బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి అటు లో లెవెల్ కాజ్వేలు దాటకుండా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. మరో 4 రోజులు కూడా వర్షం ఉన్న నేపథ్యంలోనే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. చేపల వేటకు కావచ్చు, అదే విధంగా ఇటు జలాశయాలకు సమీపంలో కూడా వెళ్ళవద్దని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం కూడా ప్రత్యేకంగా ఇప్పటికే వారందరికీ కూడా సూచనలు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక విద్యుత్ సంబంధించి విద్యుత్ ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే తక్షణంగా విద్యుత్ శాఖ కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం పూర్తిగా అప్రమత్తం చేశారు. వారికి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు అయితే సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ప్రత్యేకంగా గజయితగాళ్ళు కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా ప్రత్యేకంగా తర్ఫీదిస్తున్నారు. ఎక్కడైనా అంటే నీటిలో చిక్కుకున్న వారిని ప్రత్యేకంగా కాపాడేందుకు కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ టీం మాత్రం ప్రత్యేకంగా వారిని అయితే కాపాడేందుకు కూడా సిద్ధం చేసినట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 70 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు ప్రత్యేకంగా గజయితగాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా ఇప్పటికే ఎక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నా ప్రత్యేక ఎమ్మటే ఎక్కడో వాడికి వచ్చే విధంగా కూడా ఈ చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాలో మరో 4 రోజులు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జలాశయాలు కూడా పూర్తిగా నీటితో నిండుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షం ఎడతెరిపి లేని వర్షాలతో కూడా అటు పంటలకు కూడా పూర్తిగా అంటే ప్రాణం వచ్చినట్లయితే అధికారులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే వ్యవసాయ అధికారులు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. వారికి అంటే వ్యవసాయదారులకు కూడా ప్రత్యేకంగా సలహాలు సూచనలు ఇస్తూ అంటే సాగుకు సంబంధించినటువంటి విధానాలు కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం జిల్లాలో అంటే అన్ని జలాశయాలు పూర్తిగా నిండిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా జిల్లాకి సంబంధించినటువంటి ఏదైతే 1077 నెంబర్ కి టోల్ ఫ్రీ నెంబర్ కి ఎక్కడైనా ఏదైనా ఘటనలు జరిగితే తెలియజేయాలని చెప్పేసి అయితే అధికార యంత్రాంగం అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ తో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.